ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు కవితను రౌజ్ ఎవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు హాజరుపరచనున్నారు. తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ఈ నెల 6వ తేదీన సీబీఐ విచారించింది. ఈ నెల 11న ఆమెను అరెస్టు చేసి 12న రౌజ్ ఎవెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు హాజరుపరిచింది. కోర్టు అనుమతించడంతో ఆమెను కస్టడీలోకి తీసుకుని సీబీఐ అధికారులు విచారించారు. మరోవైపు ఏప్రిల్ 23వ తేదీతో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో ఏప్రిల్ 8న మధ్యంతర బెయిల్ తిరస్కరిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. అటు సాధారణ బెయిల్ పిటిషన్పై రేపు రౌజ్ ఎవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ఈడీ పిటిషన్ ఇవాల్టితో ముగియనుంది. ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఇవాల్టితో సిబిఐ విచారణ ముగియనుంది. కవితది ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. మరికొన్ని రోజులు కూడా కస్టడీకి అడగాలని కూడా భావిస్తున్నట్టు ఉంది. మరి దీనిపై అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో కవితను 3 రోజుల క్రితం సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నేటితో సిబిఐ కస్టడీ కూడా ముగియబోతోంది. ఉదయం 10 గంటలకు రౌజ్ ఎవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచబోతున్నారు సిబిఐ అధికారులు. ప్రెసిడెంట్ సీజీఓ కాంప్లెక్స్లో సిబిఐ కార్యాలయంలో ప్రెసిడెంట్ కవిత ఉన్నారు. 3 రోజుల పాటు, అంటే నిన్న మొన్న 2 రోజుల పాటు విచారించారు. ఈరోజు వెళ్లే ముందు కూడా కవితను విచారించే అవకాశం కనిపిస్తోంది. 10 గంటలకు కావేరీ బవేజా ముందు హాజరుపరిచిన తర్వాత మరికొన్ని రోజులు సిబిఐ కస్టడీ కోరే అవకాశం అయితే కనిపిస్తోంది. మార్చి 15వ తేదీన ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. తర్వాత జ్యుడిషియల్ కస్టడీలో తిహార్ జైల్లో ఉండగానే కవితను సిబిఐ అధికారులు కోర్టు పర్మిషన్తో ఏప్రిల్ 6వ తేదీన విచారించిన తర్వాత 11వ తేదీన అరెస్ట్ చేశారు. 12వ తేదీన రౌజ్ ఎవెన్యూ కోర్టు హాజరుపరిచిన తర్వాత 3 రోజుల సిబిఐ కస్టడీ తీసుకున్నారు. అంటే 15వ తేదీ వరకు, ఈ రోజు వరకు కస్టడీ ఇచ్చారు. ఈరోజు 10 గంటలకు సిబిఐ కార్యాలయం నుంచి రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచబోతున్నారు. అయితే నిన్న మొన్న కవితను కీలకంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మీ పాత్ర ఏంటి, అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీలోకి మీరు ఏ విధంగా వెళ్ళారు, ఎవరైనా ప్రోద్బలంతో వెళ్ళారా, ఎవరైనా ఆహ్వానించారా, మీ సొంత నిర్ణయాలతోనే ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేయడానికి వెళ్ళారనే దానిపై కూడా ప్రధానంగా మొదటి రోజు కవితను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇటు ఏదైతే మనీ లాండరింగ్ సంబంధించి 100 కోట్ల ముడుపులు చేతులు మారాయి, మరోవైపు ఇటు శరత్చంద్రారెడ్డి సౌత్ గ్రూప్ సంబంధించి శరత్చంద్రారెడ్డి అప్రూవర్గా మారే సందర్భంలో సిబిఐకు కొన్ని సాక్ష్యాలను, వాంగ్మూలాలను ఆన్ ద రికార్డ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది.